హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలో అయితే కోకోనట్ రైస్ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ రొటీన్ వీడియోస్ మీకు కూడా చూసి బోర్ కొడుతుంది ఏమోనని ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ లో ఇన్ని రకాల కుకింగ్ ఛానల్స్ ఉండగా నేను చేసే వంటలు ఎవరు చూస్తారులే ఎవరు చేస్తారులే అనుకునేదాన్ని. ఆ వీడియోస్ ని ఇష్టంగా చూసే వాళ్ళే ఇప్పుడు నేను చేసే వంటల్ని కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు. నేను చేసే వంటల్ని వాళ్ళు కూడా ట్రై చేసి మీరు చూపించినట్టుగా మేము కూడా ట్రై చేసాము, మీరు చూపించినట్టుగానే చాలా బాగా వచ్చాయని చెప్పనేసి కమెంట్స్ చేస్తున్నారు. ఆ కమెంట్స్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే ఇలాంటి కమెంట్స్ నాకు చాలా బూస్టప్ ఇస్తాయి. అబ్బా ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా బాగా వీడియోస్ చేయాలి అని చెప్పనేసి చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది. ఆ మీద నమ్మకంతో నేను చేసే వంటలు చూసి మీరు కూడా ట్రై చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో స్టార్ట్ చేసి చాలా సేపు అయిపోయింది, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. క్యాలీఫ్లవర్ చూడటానికి పైకి ఎంత ఫ్రెష్ గా ఉన్నా కానీ లోపల మాత్రం చిన్న పురుగులు ఉంటానే ఉంటాయి. మనం ఎంత చూసి వెతికి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చుకున్నా కానీ దానిలో పురుగులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ కూడా చూడటానికి వైట్ గా ఫ్రెష్ గా చాలా బాగుంది, కానీ అక్కడక్కడ చిన్న పురుగులు ఉన్నాయి గ్రీన్ కలర్ లో. అందుకని చెప్పనేసి ఒక గిన్నెలో సగం వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మరిగించి దానిలో పసుపు ఉప్పు వేసి చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అయితే దానిలో వేసి పెట్టేసా. వేడి నీటిలో ఒక 10 నిమిషాలు ఉంటే దానిలో పురుగులు ఏమన్నా ఉంటే అవన్నీ చచ్చిపోయి కిందకి పోతాయి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మిక్సీలో పడదు కదా, అందుకని చెప్పనేసి చిన్న రోల్ కూడా ఏం లేదు నా దగ్గర. నాకేమో అప్పటికప్పుడే దంచి వేసుకోవడం అంటే ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని ఇలా చిన్న టీ గ్లాస్ లో వేసేసి చపాతీ కర్ర ఒకటి ఉంటే దాంతో దంచేసాను. ఇలా మంచిగా మిక్సీలో వేసుకుంటే ఎంత మెత్తగా అయితే వస్తుందో సేమ్ అట్లాగే వచ్చింది. ఎక్కువ మొత్తంలో ఎప్పుడన్నా ఏదన్నా కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి ఫ్రెష్ గా అంటే అప్పటికప్పుడు ఇలాగే దంచి వేసుకుంటాను. ఈ టిప్ నచ్చితే నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలు అన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో క్యాలీఫ్లవర్ అస్సలు ఉండము, చాలా రేర్ గా అనమాట. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు వండినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో మెయిన్ పురుగులు ఉంటాయి కదా, దానికోసమే నేను అస్సలు తీసుకురాను. ఒకవేళ ఎప్పుడైనా కూరగాయలతో పాటు తీసుకొచ్చినా కూడా తీసుకొచ్చిన రోజే వండేస్తా గానీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తర్వాత వండుదాంలే అని చెప్పనేసి అస్సలు నెగ్లెక్ట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఆ పురుగులు ఎక్కడ ఫ్రిడ్జ్ మొత్తం తిరుగుతాయి అని భయం. అన్నిట్లో సడేమి అని ఆయిల్ అయిపోయిన సంగతి కూడా గుర్తులేదు. ఈ ఆయిల్ డిస్పెన్సర్ నిన్నే నీట్ గా కడిగి ఎండలో పెట్టేసి పెట్టుకున్నా. నెక్స్ట్ రోజు ఆయిల్ పోసుకుందాంలే అని చెప్పనేసి ఇప్పుడు అందుకే దీనిలో ఆయిల్ అయితే నింపేస్తున్నా. ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇందులో క్లీన్ చేసుకోవడానికి కూడా మంచిగా బాగుంటది అనమాట. పైన క్యాప్ ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. కిందేమో స్టీల్ తో వస్తుంది, పైన క్యాప్ ఏమో ప్లాస్టిక్ తో వస్తుంది. పైన క్యాప్ దగ్గర ఒక చిన్న 2 హోల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం ఆయిల్ ఇలా వంచినప్పుడు ఏదన్నా ఆయిల్ బయటకు వచ్చినా కూడా 1-2 చుక్కలు ఆ హోల్స్ లో నుంచి మళ్ళీ ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోద్ది, బయటకి అయితే కారదనమాట. నాకు ఇది బాగా నచ్చింది. నేను స్టవ్ పక్కనే ఇలా ఆయిల్ బాటిల్స్ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ గా కింద పెట్టేసేయకుండా ఒక స్టాండ్ వేసుకుని దానిపైన మనకి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదా, బిర్యానీ కానీ ఏమన్నా కర్రీస్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు అలాంటివి అడుగును పెట్టేసి దానిలో పెట్టుకుంటాను ఇలా ఆయిల్ బాటిల్స్. ఒకవేళ కొంచెం ఏదన్నా ఆయిల్ లీకేజ్ అయినా కూడా కింద గ్యాస్ కౌంటర్ టాప్ మీద వండుకోకుండా దానిలో ఉంటది అనమాట. నేనైతే ఆయిల్ బాటిల్ ని ఇలానే పెట్టుకుంటాను. మీకు నచ్చితే నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్ని వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి టమోటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం వేసుకున్న టమోటాలు మెత్తబడి బాగా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా మనం తినేంత కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. లోపైతే ఇక్కడ వేడి నీటిలో నేను క్యాలీఫ్లవర్ వేసి పెట్టాను కదా, వాటన్నిటిని అయితే ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నా. ఈ వేడి నీళ్ళలో కొంచెం పసుపు యాడ్ చేశాను కాబట్టి వైట్ గా ఉన్న క్యాలీఫ్లవర్ అంతా ఎల్లో కలర్ లోకి వచ్చాయి. క్యాలీఫ్లవర్ మాత్రం చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉంది, అందుకే ఎప్పుడు తీసుకురాని నాకు కూడా తీసుకురావాలనిపించింది. వీటిని మన ఇంట్లో అయితే ఇలా వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని పురుగులు ఉన్నాయో లేవో అని చెప్పనేసి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే కూర చేసుకుంటాం కదా. నాకున్న డౌట్ ఏంటంటే బయట ఫాస్ట్
ఫుడ్ సెంటర్ లో గోబీ అని గోబీ మంచూరియా అని చేస్తారు కదా, దాన్ని కూడా ఇలా క్యాలీఫ్లవర్ తోనే చేస్తారు కదా. ఇంట్లో ఒక్క క్యాలీఫ్లవర్ తెచ్చుకుంటేనే ఒక్క దానిలోనే ఇన్ని పురుగులు ఉన్నాయంటే వాళ్ళు అన్ని క్యాలీఫ్లవర్స్ ని అన్ని పురుగుల్ని అన్నిటి మీద ఇంత మంచిగా శుభ్రం చేసే గోబీ చేస్తారంటారా? ఏమో నాకు చిన్న డౌట్. ఏమో నువ్వు తినకపోతే తినకపోయావు లేమ్మా, ఇలాంటి లేనిపోయిన డౌట్లు పెట్టబా మాకు అనుకోకండి. మనం చూస్తామా పెడతామా, వాళ్ళు మంచిగా చేసి పెడతారు, మనం చక్కగా తిని పెడతాం. ఇంకవన్నీ మనకి ఎందుకంటే టేస్ట్ బాగుంటే చాలు కదా మనకి. నాకెందుకు అబ్బా ఫస్ట్ నుంచి కూడా ఫాస్ట్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ మంచూరియాలు గోబీలు నేను అస్సలు తినను కాబట్టి ఇలా చెప్తున్నాను అనుకోబాకండి. నాకు వచ్చిన డౌట్ ని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంకా క్యాలీఫ్లవర్ కూడా కర్రీలో వేసేసుకొని ఇంకా ఈ లోపు అయితే కోకోనట్ రైస్ కోసం కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకుంటున్నా కొబ్బరి పాలు కోసం. మామూలుగా అయితే వెజిటబుల్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఒక కొబ్బరి చిప్ అయితే ఉంది. సరే దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు, దాని నుంచి పాలు తీసి కొబ్బరి పాలతో చేద్దాంలే అని చెప్పనేసి ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ లోపు కూర కూడా అయితే ఉడిగిపోయింది. ఫైనల్ గా కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు చూసుకొని, చాలకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. కాలీఫ్లవర్ చాలా త్వరగానే ఉడికిపోద్ది, ఆ కాడం మెత్తబడితే చాలు. ఇప్పుడు కోకోనట్ రైస్ రెడీ చేసుకోవడానికి అయితే ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్రజెంట్ నా దగ్గర బీట్రూట్, క్యారెట్ ఉన్నాయి, ఆ రెండే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బంగాళదుంప కానీ గ్రీన్ పీస్ పచ్చ బఠానీ ఉంటది కదా అవైనా, లేకపోతే బీన్స్, క్యాప్సికమ్ ఏవైనా సరే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని మీకు కావాల్సినవన్నీ మీకు నచ్చినవన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 50% కుక్ అయితే చాలు. ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ ఏమో కొబ్బరి పాలు వచ్చినాయి, ఒక గ్లాస్ ఏమో నార్మల్ వాటర్ వేసుకున్నా. దీనికోసం అయితే ఆల్రెడీ నేను ముందు బియ్యం కడిగేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నా. నేనైతే ఇక్కడ ఇంట్లో రోజు వండుకునే సోనా మసూరి బియ్యమే తీసుకున్నాను. మీకు కావాలి అంటే వీటి ప్లేస్ లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. మనం తీసుకున్న వాటర్ లోకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అవి మొత్తం నార్మల్ గా పోయిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మనం కొబ్బరి పాలతో చేసుకున్న వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోద్ది. సేమ్ నేను చెప్పిన కొలతల్లోనే మీరు రైస్ గానీ వాటర్ గానీ తీసుకోండి. ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది రైస్. మామూలు రైస్ కి అయితే 1 గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అదే బాస్మతి రైస్ కి అయితే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ కర్రీ కూడా అయితే చాలా బాగా కుదిరింది. రైస్ లో కలుపుకోవటానికి గ్రేవీ లాగా అయితే చాలా బాగా వచ్చింది. కోకోనట్ రైస్ ఇంతకు ముందు చాలా సార్లు చేసున్నాను. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేసినట్టున్నాను. ఎప్పుడు చేసినా కూడా గోంగూర గానీ అలా ఏదో ఒకటి వేరే కాంబినేషన్ లో అయితే చేసేదాన్ని. ఈ రోజు క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ అయితే చేశాను. ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ ఎక్సలెంట్ గా ఉంటది. కానీ ప్రజెంట్ మేము చికెన్ కర్రీ తినము, అందుకే చికెన్ కర్రీకి ఏ మాత్రం తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ అయితే చేసా. చికెన్ కర్రీ తినే వాళ్ళ అయితే కోకోనట్ రైస్, చికెన్ కర్రీ ఒకసారి చేసుకుని తినండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది అసలు. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే నా కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఏమన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేవో నాకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.